శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. ఇచ్చాపురంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని శ్రీకాకుళానికి మార్చడంతో నష్టపోతున్నామని, ఇచ్చాపురంలో ఆర్టీఓ కార్యాలయం ఉంటే ఫిట్నెస్ రిజిస్ట్రేషన్లకు ఎంతో వీలుగా ఉండేదని అన్నారు. శ్రీకాకుళంకు మార్చడం వల్ల రానుపోను 260 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. అంతేకాకుండా 2 రోజుల సమయం పడుతుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నిలబడి ఈరోజు అసెంబ్లీలో ఆ గొంతు లేవనెత్తి ఈరోజు కార్మికులు పడినటువంటి కష్టాలని ఆయన అసెంబ్లీలో లేవనెత్తారండి. నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కార్మిక సంఘాలు అందరూ యాడ్సప్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటామనండి. ఆయన అప్పుడే అసెంబ్లీలే కాదండి, ఇప్పటి వరకు ఆయన ఫైట్ చేస్తున్నారు, ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము కూడా శాంతి ర్యాలీ చేయడం జరిగిందండి. సుమారు ఇక్కడ నుంచి శ్రీకాకుళం అనేది 150 కిలోమీటర్లు అండి. అక్కడికి వెళ్తే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం అయితే చేయగలదు, మంచి ప్రభుత్వం కాబట్టి దయచేసి ఇక్కడే ఇచ్చాపురంలో ఫిట్నెస్ అనేది సెంటర్ అనేది పెట్టి ఇక్కడే కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. అయ్యా, ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయి మోటార్ సంఘం వారు మేము అనగా ఆటో వాళ్ళం, మ్యాజిక్ వాళ్ళం, ట్రాక్టరు, అలాగే లారీ, కారు, మొత్తం మ్యాజిక్ అన్ని సంఘాల తాలూకు వాళ్ళం ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకు ఇదివరకు 25-30 సంవత్సరాల నుండి ఇచ్చాపురంలో యథావిధిగా ఫిట్నెస్ తాగాలని మేము మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఆటోలు, మ్యాజిక్లు ఇవన్నీ కలిపి ర్యాలీ రూపంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా యథావిధిగా 25 సంవత్సరాల నుండి అదేవిధంగా ఎక్కడ ఇచ్చాపురంలో ఎలాగైతే ఫిట్నెస్లు జరిగేవో అలాగే జరగాలని ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయ్యా,